వంశీ సంస్థను ప్రారంభించినటువంటి సోహన్ బాబు గారు 42 సంవత్సరాల క్రితం 72లో ప్రారంభించిన సోహన్ బాబు గారి జయంతి వేడుకలు మనం ఈ రోజున ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సోహన్ బాబు గారు వారి పేరు మీద పెట్టినటువంటి జీవిత సాఫల్య పురస్కారాన్ని స్వర్ణయుగ సినీ నటి శ్రీమతి గీతాంజలి గారికి బహుకరించబోతున్నాం. గీతాంజలి గారు సోహన్ బాబు గారికి మొట్టమొదటి హీరోయిన్. ఆమె సోహన్ బాబు గారి మొట్టమొదటి హీరోయిన్ ఈ రోజున సందర్శించుకుంటున్నాం మనం. అలాగే ఈ కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆచార్య సివి సుబ్రహ్మణ్యం గారు, శేష్ పురాణం అట్లాంటా అమెరికా ఎండి గరుడవేగా, రేలింగి నరసింహరావు గారు, తనికెళ్ళ భరణి గారు, నిర్మాత రాశి మూవీస్ నరసింహారావు గారు, పడమటి సంజాన లాంటి చిత్రాలు నిర్మించి జెండా లాంటి చిత్రాలు నిర్మించినటువంటి డాక్టర్ సత్యమూర్తి కోటంరాజు గారు, వీరందరూ కూడా అతిథులుగా పాల్గొంటున్నారు. అయితే ఈ కార్యక్రమం విశేషం ఏంటంటే 2013 సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి చిత్రాల్ని 2 చిత్రాలు ఎన్నుకున్నాం. ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు నిర్మించినటువంటి అంతకుముందు ఆ తర్వాత చిత్రానికి దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, వారికి ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా అవార్డును బహుకరించబోతున్నాం. పోయిన సంవత్సరం ఇదే రోజున ఇదే వేదిక మీద మిథునం చిత్రానికి అవార్డును మనం బహుకరించాం. అవార్డు బహుకరించిన తర్వాత వాళ్ళకి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నారు భరణి గారు ఆ రోజుల్లో. ఈ రోజున అంతకుముందు ఆ తర్వాత చిత్రానికి మనం అవార్డును ఇవ్వబోతున్నాం. ఉత్తమ ఆధ్యాత్మిక చిత్రం నారా జయశ్రీదేవి గారు నిర్మించినటువంటి జగద్గురు ఆదిశంకర చిత్రానికి ఇస్తున్నాం. అలాగే జేకే భారవి గారు ఆ అవార్డును కూడా అందుకోబోతున్నారు, నారా జయశ్రీదేవి గారు. ఈ కార్యక్రమంలో విశేషం ఏమిటంటే ఈ చిత్రాల్లో నటించిన నటీనటులు వచ్చినప్పుడు వారిని కూడా సముచిత రీతిలో సత్కరించబోతున్నాం. అంతేకాకుండా మీరు ప్రతిరోజు కూడా టీవీలో చూస్తున్నటువంటి అభిషేకం సీరియల్, ఎన్నో ఎపిసోడ్స్ని సొంతం చేసుకున్న సీరియల్, డైలీ మెగా సీరియల్గా దాసరి నారాయణరావు గారి మనవరాలు ఈ రోజున ఈ అవార్డును అందుకోబోతుంది. అలాగే మా టీవీలో అష్టాచెమ్మ సీరియల్ కూడా అవార్డు అందుకోబోతున్నారు. ఇలా చాలా మంది కూడా డి సురేష్ కుమార్ గారు, వేమూరి రాధాకృష్ణ గారు, అశోక్ రావు, ప్రభాకర్, మౌనిక, సమీర ఉత్తమ నటీమణులుగా, బి రామకృష్ణ గారు, ఈ విధంగా చాలా మంది కూడా ఇవాళ 40 మంది సుమారు అవార్డ్స్ అందుకోబోతున్నారు. అది ఈ కార్యక్రమం ఎలా ప్లాన్ చేశామంటే పాటలు పాడుతూ ఇప్పుడు పాటల కార్యక్రమం అంటే సోహన్ బాబు గారు నటించిన చిత్రాల నుంచి 14 మంది గాయని గాయకులు శివశంకర్ గీతాంజలి గారి సారథ్యంలో పాడబోతున్నారు. గీతాంజలి, శారదాశాయి, బాలకామేశ్వరరావు, కృష్ణప్రసాద్, శ్రీ త్రినాథరావు, నిర్మలా తురగా, సుందర కామేశ్వరుగా, అనురాధ, శ్రీదేవి, రేవతి, హరిప్రియ, రాగమయ్యి, సుధాకర్, మాధవ్ అని 2010లో ఈటీవీలో బ్లైండ్ సింగర్స్ పాడినటువంటి పాటల్లో ఉత్తమ గాయకుడిగా నిలిచిన మాధవ్ కూడా ఇవాళ బ్లైండ్ గాయకుడి కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. సుధామయ్యి వ్యాఖ్యానం చేయబోతుంది. అయితే ఈ కార్యక్రమంలో మధ్యలో ఎవరైనా అవార్డు విన్నర్స్ వస్తే మన ఈవెంట్ లాగా బ్రేక్ చేసి వారికి అవార్డు నుంచి పంపిస్తూ ఉండడం జరుగుతుంది. అసలు కార్యక్రమం 6:30-7 మధ్యలో సభా కార్యక్రమం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా అప్పుడు వచ్చిన వారందరికీ కూడా అవార్డు బహుకరిస్తున్నాం. అంటే ఒకేసారి 40 మందికి అవార్డ్స్ ఇవ్వటం కాకుండా మధ్యలో కూడా, అంటే ఇవాళ పండుగ రోజులు కాబట్టి చాలా మంది కూడా బిజీగా ఉంటారు. ఇప్పుడు ముందుగా మనం ఈ రోజున ఈ కార్యక్రమంలో మన అందరి అభిమాన నటులు, ముఖ్యంగా నా అభిమాన నటుడు సోహన్ బాబు గారి చేత 72లో ఈ సంస్థని ప్రారంభింపజేసుకున్నాను నేను. మన ఇవాళ సోహన్ బాబు గారి జన్మదిన సందర్భంగా జరగబోతున్నటువంటి సోహన్ బాబు నటించిన చిత్రాల నుండి సినీ సంగీత విభావరిని మన గీతాంజలి గారు సమర్పించబోతున్నారు. గీతాంజలి గారికి స్వాగతం పలుకుతున్న రామ్. గీతాంజలి గారు మిగతా కార్యక్రమం నిర్వహిస్తారు. ధన్యవాదాలు.